ఆ గుడి వెనకాల ఎక్కడైతే హనుమంతుల వారు మనకు దర్శనం ఇస్తారో అక్కడ గుడి పైన ఒక వెలుగు లాంటిది కూడా కనిపించింది. ఆ కరోమాన్ ఘాట్ అన్న పేరు వచ్చే సమయంలో ఆ రెండింటికి భయపడిపోయి ఔరంగజేబు కూడా లోపలికి రాలేకపోయింది. అంత గొప్ప చరిత్ర ఉన్న దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించాలనేది నా కోరిక. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. సరే, ఈరోజు ఆదివారం సందర్భంగా మనం హైదరాబాద్కి చాలా దగ్గరలో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో ఉన్న ఈ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది చాలా ఒక 850-900 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన దేవాలయం ఇది. దీని చరిత్ర వింటే చాలా ఒళ్ళు జుగుత్సపరిచేలాగా గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందన్నమాట. ఇది మన వరంగల్ని చాలా సంవత్సరాలు పరిపాలించిన కాకతీయ రాజులు కట్టించిన దేవాలయము. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా గుడిలో అయితే కెమెరా అలౌ లేదట. ఏమైనా వీడియోలో అలాంటివి ఏమైనా తీసుకోవాలంటే ఈవో పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. సో ఇక్కడ పోలీస్ వచ్చి మమ్మల్ని వీడియో తినియట్లేదు. సో మేము ఇప్పుడు క్లోజ్ చేసేస్తాము. మేము చూపించగలంతే ఇప్పుడు చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రైట్ సైడ్లో ఉన్నదైతే శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న గేట్లోంచి వెళ్తే మీకు రైట్ సైడ్లో మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒకసారి గేట్ చూడొచ్చు. మేము యాక్చువల్గా టెంపుల్ క్లోజ్ టైంలో వచ్చాము. సో ఈ టెంపుల్ క్లోజ్లో ఉన్నప్పుడైతే లోపలైతే ఎవరిని ఉండనివ్వట్లేదు, అందరినీ బయటికి పంపించేస్తున్నారు. వన్స్ టెంపుల్ అయితే రీఓపెన్ అయిన తర్వాత అందరూ లోపలికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా ఈ గుడి యొక్క చరిత్ర 850-900 సంవత్సరాల క్రితం మన కాకతీయులు వరంగల్ని పరిపాలించిన సమయంలో నిర్మించిన గుడి ఇది. దీని గుడి చూసే ముందు మనం గుడి యొక్క చరిత్ర తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ చరిత్రలోకి వెళ్తే 1143వ శతాబ్దంలో రాజా ప్రతాపరుద్రుడు II అతను ఒకసారి పులివేట కోసం ఇక్కడికి వస్తే పులిని వేటాడేసి సేద తీరడానికి దగ్గర కూర్చుంటే గుర్రాన్ని ఆపి అక్కడ శ్రీరామనామ జపం వినిపించడం మొదలైంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అని దాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఒక 5 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ధ్యానమూర్తిలో ఉండి, ధ్యానాంజనేయుడిగా 5 అడుగుల విగ్రహంతో ఈ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో మనకు దర్శనం ఇస్తుంది. ఈ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే 1143వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు నిర్మించేసిన 400 సంవత్సరాల తర్వాత 17వ శతాబ్దంలో ఔరంగజేబు భారతదేశానికి వచ్చి మన హిందూ సాంప్రదాయాల్ని, సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాల్ని అన్నిటినీ ధ్వంసం చేస్తుంటే దాంట్లోనే భాగంగా సైనికుల్ని ఈ గుడి వరకు కూడా పంపించాడు. ఈ గుడి ధ్వంసానికి వచ్చిన సైనికులు చూసి భయపడిపోయి లోపలికి అడుగు పెట్టలేక బయటికి వెళ్ళిపోయారు. ధ్వంసం చేయకుండా వచ్చారు ఏంటని చెప్పి ఔరంగజేబు వాళ్ళని బాగా కోపడి ఔరంగజేబే స్వయంగా ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను లోపలికి వెళ్దామని ప్రయత్నించేసరికి అతనికి లోపల నుంచి ఒక దివ్య వాణి వినిపించింది. మందిర్ తోడ్నా హై తో పెహలే తుమ్ కరో మాన్ ఘట్. దాని అర్థం గుడి మీద చేసేటప్పుడు ఆలోచించుకుని చేయరా రాజా. దాంతోపాటు ఆ గుడి వెనకాల ఎక్కడైతే హనుమంతుల వారు మనకు దర్శనం ఇస్తారో అక్కడ గుడి పైన ఒక వెలుగు లాంటిది కూడా కనిపించింది. ఆ కరోమాన్ ఘాట్ అన్న పేరు వచ్చే సమయంలో ఆ రెండింటికి భయపడిపోయి ఔరంగజేబు కూడా లోపలికి రాలేకపోయింది. అంత గొప్ప చరిత్ర ఉన్న దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించాలనేది నా కోరిక. అలాగే ఇక్కడ మీరు చూసే ఉంటారు కర్మాన్ ఘాట్ అంటారు. ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఇందాక హనుమంతుల వారే స్వయంగా పలికిన మాటలు కరోమాన్ ఘాట్, అది వాడుకలో కర్మాన్ ఘాట్గా అయిపోయింది. అలాగే మీకు ఇక్కడ గుడి దగ్గరే టైమింగ్స్ కనిపిస్తాయి. ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock నుంచి 12 o'clock వరకు ఉంటుంది. తర్వాత 4:30 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుంది. అలాగే శనివారం మంగళవారం అయితే ఉదయం 5:30 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం
4:30 నుంచి రాత్రి 9 వరకు హనుమంతుల వారు మనకు దర్శనం ఇస్తారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని గుడి ఆవరణలో ఉన్న మిగతా దేవాలయాలు చూడడానికి వచ్చాం. ఇక్కడ మనకి విఘ్నేశ్వర ఆలయం ఉంది, విశ్వనాథ ఆలయం ఉంది, దుర్గాదేవి ఆలయం ఉంది, సరస్వతీదేవి ఆలయం ఉంది, వేణుగోపాల స్వామి ఆలయం ఉంది, జగన్నాథ స్వామి ఆలయం ఉంది. గుడి అంతా ఒకసారి చూస్తే చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు నేను కూర్చున్నది శివాలయంలో కూర్చున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది.